హాయ్ అందరికీ నమస్తే. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్రదేశం ఎలాంటిదంటే, ఒక్కసారైనా మీ మనసులో కోరిక కలుగుంటుంది, నేను కూడా అక్కడికి వెళ్తే బాగుంటుందని. మనం అక్కడికి బయలుదేరదాం. అసలు ఈ ప్రయాణం చాలా విచిత్రంగా జరిగింది. ముందుగా మనం అన్నీ పరిగెట్టడమే, టైం లేదు, ట్రైన్కి టైం అయిపోతుంది, ప్రతిదీ ఇలాగే జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందో అని అనుకున్న లోపు కాసేపు ట్రైన్లో అందరూ సరదాగా జాలీగా వెళ్తున్న సమయం పిల్లలు ఏడుస్తున్నారు. ఏం చేయాలో తెలియదు. ఇంకా సాగుతూనే ఉంది మా ప్రయాణం. వేలూరు వరకు వెళ్ళాం. నేను అనుకునే గమ్యానికి ఇంకా చేరుకోలేదు. దగ్గరలో ఉన్నా అని అర్థమవుతుంది. స్పర్శ తెలుస్తుంది. రాత్రి 12:30 అవుతుంది. ఏం చేద్దాం? అప్పుడే మనం తిరువణమలై చేరుకున్నాం. అక్కడతో మన ఉత్సాహం మొదలైంది. అక్కడ ఉండే చుట్టుపక్కల ప్రకృతి మనల్ని ఎంతో ఆస్వాదిస్తుంది. నేను ఎలా ఉన్నానో చూడండి అని చెప్తున్నట్టుంది. నిజానికి అక్కడ చాలా అద్భుతంగా ఉంది. గాలి స్వేచ్ఛ. తిరువణమలై అక్కడ అడుగు పెట్టగానే అక్కడ గాలి స్పర్శ మనకి ఏకంగా పైన ఎగురుతున్న జెండా కూడా మనల్ని స్వాగతించినట్టు అనిపించింది. చివరిగా మేము ప్రయత్నిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి మనం వెళ్ళాలి, ఎంతసేపట్లో వెళ్ళాలి, అక్కడ టైం పట్టవచ్చు చెప్పలేము. ఫ్రీ దర్శనం అయితే ఎక్కువ టైం పడుతుందని వీళ్ళు వచ్చే వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం. ఐ లవ్ తిరువణమలై అని అక్కడ రాసిపెట్టాను. మనీ డబ్బుల గురించి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే కనుక మీకు ఏటీఎం మిషన్ ఉంది రైల్వే స్టేషన్ బయట. డోంట్ వరీ, నేను విషయాలు మీకు అక్కడ తెలియజేస్తాను వెళ్ళిన తర్వాత. ఇక్కడ అందరూ పడుకో ఉన్నారు, డిస్టర్బెన్స్ అవుతుంది, అందుకని నాకు అది ఇష్టం లేదు. సో ఆల్రెడీ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళకి కొన్ని డీటెయిల్స్ కనుక్కొని తెలుసుకొని మీకు అది అందజేస్తాను. అప్పటి వరకు మీరు చూస్తూ ఉండండి. హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అరుణాచలం వెళ్ళాలనే కోరిక కలుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ శివ ఆజ్ఞ లేనిది ఎవ్వరూ అక్కడికి చేరుకోలేరు. ముందుగా శివుడికి మేము కొబ్బరికాయ కొట్టి పూజించిన తర్వాత అక్కడ స్టార్ట్ అయ్యింది మా ఒక గిరి ప్రదక్షిణ. ఇక్కడి నుంచి మొదలైంది. ఆల్మోస్ట్ మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టేసాము, పాదయాత్ర మొదలు పెట్టాము. వెనకాల మీకు కనిపిస్తుంది, దండం పెట్టుకోండి. ఫైనల్ వీడియో అవ్వచ్చు. వెళ్ళబోయే దారిలో మంచి లొకేషన్ ఏమైనా ఉంటే అక్కడ క్లిక్ చేసి మీకు చూపిస్తాను. సో అప్పటి వరకు వీడియో చూస్తాను. కనిపిస్తుంది కదా, ఆ కొండ చుట్టూ మనం తిరగాలి. నేను అక్కడ వేసే ఒక్కొక్క పాదం నా జన్మానికి ఏదో కొత్త రూపాన్ని తెరుస్తున్నట్టుంది. ఆ కనిపించే కొండ చుట్టూ తిరగాలంటే ఏమో అనుకున్నా. ఇక్కడ కనిపించే అష్టజ్యోతిర్లింగం దర్శనం మన జీవితాన్నే మారుస్తుంది. మీరిప్పుడు చూడబోది అగ్నిలింగం, ఇది రెండోది. ఇలా ఎన్నో చోట్ల ఇల్లులు కట్టుకోవాలనే కోరిక ఉన్నవాళ్ళు ఇలా కట్టుకుంటూ ఉంటారు, రాళ్ళపైన రాళ్ళు. మీరు కూడా పెట్టొచ్చు. వెళ్ళేదారిలో ఎన్నో అద్భుతాలు. జింకలు కనిపించాయి, కోతులు కనిపించాయి. ఆడుకోవడానికి పిల్లలు కూడా సరదాగా జాలీగా ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా కష్టపడి వాళ్ళని ఎత్తుకోవాల్సి ఉంటుంది. 14 కిలోమీటర్స్ నడవాలంటే సాధారణమైన విషయం కాదు. కానీ ఇప్పుడు నిరుతి లింగం చూస్తున్నారు. అక్కడ మన భోజనానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. వెళ్ళే దారిలోనే ఇలాంటి భోజన ఆశ్రయాలు ఉంటాయి, వెళ్ళి భోజనం చేయొచ్చు. అక్కడ పెట్టే ఆహారం గురించి చెప్పాలంటే అది ఒక ప్రసాదం అని తినాలి. నిజానికి దాని టేస్ట్ కూడా చాలా బాగుంది. వెళ్ళే దారిలో మరెన్నో అద్భుతాలు మీ కళ్ళతో చూడండి. నేను ప్రతిదీ ఈ వీడియోలో చూపించను, ఎందుకంటే మీరు మొత్తం వీడియోలను చూసేస్తే మీకు వెళ్ళడానికి కోరిక కలదు. మీరు కూడా వెళ్ళి అక్కడ ప్రకృతిని ఆస్వాదించి అక్కడ ఒక చుట్టూ వైపులో ఉండే ఆ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మీకు ఎలాంటి అనుభవం కలుగుతుందో మీకే తెలుస్తుంది. మోక్ష మార్గం అనమాట. అందరూ వస్తూ ఉంటారు చిన్న హోల్ నుంచి. పూర్తి వీడియో మీకు చూపిస్తాను. మీకు ఎంత లేట్ అయినా మోక్ష మార్గాన్ని మాత్రం మర్చిపోకండి. అలాగే దర్శనం టైమింగ్ వచ్చేది ఉదయం 6 గంటలకు. కానీ మీరు అక్కడ అటెండ్ అయి ఉంటే దర్శనం చేసుకున్న తర్వాతే గిరి ప్రదక్షిణ చేయండి. నేను చూసే అద్భుతాన్ని మీరు కూడా చూడాలని వీడియో రికార్డ్ చేస్తున్నాను. కానీ మీరు ఒకటి తెలుసుకోవాలి, ఈ వీడియో యూట్యూబ్ పెట్టిన తర్వాత నా పరిస్థితి ఏంటో నాకే తెలియదు. చివరిగా బడ్జెట్ విషయానికి వస్తారా, మనం ఎన్నో అనవసరమైన ఖర్చులు పెడతాం. శివయ్య దగ్గరికి వెళ్ళడానికి సంకోచం ఎందుకు?
చివరిగా ఆ శివయ్య నుంచి మీకు పిలుపు వచ్చింది అనుకొని వెళ్ళండి. మనిషికి 1000 రూపాయలు కూడా సరిపోతుంది, అదే ఎక్కువ. ఓం నమ శివాయ. సో ఫైనలీ ఈ విధంగా కంప్లీట్ అయింది మన తిరువణమలై ట్రావెలింగ్. ఈ బ్లాగ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బ్లాగ్లో ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు చూపించడానికి ప్రయత్నించాను. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.